విజయవాడ వరద బాధితుల కోసం నడుం బిగించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. టన్నుల కొద్ది బియ్యం, టన్నుల కొద్ది కూరగాయలు, లక్షలాది రూపాయల నగదు మరియు కార్యకర్తల నుంచి సేకరించిన అన్ని నిత్యావసర వస్తువులను కూడా జెండా ఊపి విజయవాడకు తరలించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. స్వయంగా విజయవాడ వరద బాధితుల కోసం బియ్యాన్ని కూడా ఆయనే స్వయంగా కార్యకర్తలు నాయకులతో పాటు ప్యాకింగ్ చేయటం గమనార్థం. సహాయం దయాగుణంలో హిమాలయాన్ని మించిన మనస్తత్వం అమిలినేని సురేంద్రబాబుది. మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వయంగా విజయవాడ వరద బాధితుల కోసం బ్యాళ్లను కూడా స్వయంగా తన చేతులతో కార్యకర్తలతో కూర్చొని మాట్లాడుతూ బ్యాళ్లను కూడా ప్యాకింగ్ చేస్తూ విజయవాడ వరద బాధితుల కోసం పూర్తి స్థాయిలో నడుం బిగించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఇక్కడ మీరు చూస్తున్నారు, స్వయంగా ఆయన మహిళలు మరియు కార్యకర్తలతో కూర్చొని స్వయంగా అక్కడ ప్రతి క్షణం కూడా ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటూ చంద్రబాబు నాయుడు విజయవాడ వరద బాధితుల కోసం సహాయ సహకారాలు కావాలంటే వెంటనే ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి 50 లక్షల రూపాయలను కూడా అందించారు. అంతటితో ఆగకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చిన వెంటనే ఒక్క పిలుపుతోనే ఆయన ప్రజల నుంచి ప్రేమ సహాయం విజయవాడ వరద బాధితుల కోసం కావాలి అని పిలుపు ఇవ్వగానే వందలాది మంది కార్యకర్తలు, నాయకులు లక్షల రూపాయల నగదు, టన్నుల కొద్దీ బియ్యం, వందలాది లీటర్ల కొద్దీ మంచు నూనె, పామాయిల్ ప్యాకెట్లను కూడా స్వయంగా కార్యకర్తలు మరియు నాయకులు ఆయన ఒక్క మాటతో ప్రజావేదిక వద్దకు చేరుకొని అమిలినేని సురేంద్రబాబు గారి వద్ద అక్కడకు అందజేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏది చేసినా చాలా నాణ్యతగా, చాలా చక్కగా, పద్ధతిగా ఉంటుందనడానికి మరొకసారి నిదర్శనం. ఏ ఒక్కరూ కూడా అక్కడ విజయవాడలో తీసుకోవడానికి ఇబ్బంది పడకూడదని స్వయంగా అన్నీ కూడా ఒక కుటుంబానికి ఏవి కావాలో బియ్యము, బ్యాళ్ళు, పామాయిల్ మరియు సబ్బులు, కూరగాయలు అన్నీ కూడా బాగా ప్యాకింగ్ చేసిన తర్వాతే విజయవాడకు తరలిస్తున్నారు. ప్రతి పనిని కూడా స్వయంగా అమిలినేని సురేంద్రబాబు దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితో విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్న మంచి కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం టీడీపీ మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు ఇవ్వడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఆయన వద్దకు వచ్చి నగదును కూడా అందజేస్తారు. ఒక్క పిలుపుతో కమ్మదూరు మండలం నాయకులు 2 లక్షల రూపాయల నగదును కూడా సేకరించి ఎమ్మెల్యే సురేంద్రబాబుకు అందజేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహాయం చేయటంలో, దయాగుణంలో హిమాలయాన్ని కూడా మించిపోయేలా స్పందిస్తున్నారు. ఏ కార్యక్రమమైనా ఆయన దృష్టికి వస్తే తక్షణమే స్పందించటం, ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేయటం ఆయనకు పరిపాటిగా మారింది. ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం ఆయన స్వయంగా మహిళా నేతలు మరియు కార్యకర్తలతో పాటు బ్యాళ్లను కూడా తన చేతితో ప్యాకింగ్ చేస్తూ వరద బాధితుల కోసం ఎంత ఓపికతో ఆయన అక్కడ చేస్తున్న పనిని చూస్తే ఖచ్చితంగా శభాష్ అని ఎవరైనా అనాల్సిందే. నాయకులు, కార్యకర్తలు సురేంద్రబాబు స్ఫూర్తితో వరద బాధితుల కోసం ముందుండి నడిపిస్తూ సహాయ సహకారాలు అందించడానికి సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో విజయవాడకు వందలాది టన్నుల కొద్ది బియ్యం, టన్నుల కొద్ది కూరగాయలు, వందలాది లీటర్ల ఆయిల్ ప్యాకెట్స్, నగదు ఇలా ఎన్నో ఆయన ఒక్క పిలుపుతోనే ప్రజావేదిక వద్దకు నాయకుల ద్వారా చేరుకున్నాయి. వాటన్నిటిని స్వయంగా పరిశీలిస్తూ అమిలినేని సురేంద్రబాబు విజయవాడకు తరలించారు. అంతేకాకుండా కార్యకర్తలు, నాయకులను బస్సులలో కూడా విజయవాడకు తీసుకువెళ్ళి అక్కడ వీటిని డిస్ట్రిబ్యూషన్, పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చాలా పద్ధతిగా చేయాల్సిందిగా ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కటి కూడా చాలా పద్ధతిగా చేయటం అలవాటు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు. పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేపు ఉదయాన్నే చాలా చక్కగా, పద్ధతిగా ప్రతి ఒక్కరికి అక్కడ చేర్చే విధంగా ఆయన ప్రణాళికలు కూడా రచించారు. రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. తోడుగా ఉందాం. చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మేము కూడా కొంత పాలు పంచుకుంటాం. ఆయన కష్టంలో ఖచ్చితంగా మనం అందరం వెళ్ళాలని మా నాయకులందరూ కూడా చెప్పడంతో ఖచ్చితంగా ఎందుకు మనం కూడా వెళ్ళకూడదనే ఒక నిన్న రాత్రి మనం పిలుపునివ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే, దాతలు ఉంటే మన వరద బాధితులు మనం చేయొచ్చనే అభిప్రాయం చెప్పడం జరిగింది మన సోషల్ మీడియా ద్వారా. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. మేము మామూలుగా అయితే మా టైం 5 గంటలకు మేము బయలుదేరాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా కూడా లారీలు టన్నుల కొద్ది టన్నులు కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు,
బియ్యంతో పాటు కందిబ్యాడలు, ఎంతో విలువైన కందిబ్యాడలు కూడా మాకు అందించడం జరిగింది. దగ్గర దగ్గర 40 టన్నుల వరకు 40 క్వింటాల వరకు కందిబ్యాడలు ఇస్తున్నారు. చక్కెర కూడా 30 క్వింటాల వరకు ఇచ్చారు. చింతపండు ఇచ్చారు. చాలామంది రెడీమేడ్ గార్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చీరలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బిస్కెట్లు కావచ్చు, ఇలాంటి రకరకాల వస్తువులు వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బియ్యం కూడా భారీ ఎత్తున బియ్యం కూడా వచ్చాయి. ప్రతి ఒక్క చిన్న గ్రామంలో చిన్న వ్యక్తి కూడా అంటే నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఒక్కొక్క అంటే 25 కేజీలు బియ్యం ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం. అలాగే చాలామంది నగదు కూడా ఇస్తున్నారు. ఆ నగదు కూడా తీసుకొని అది కూడా మన ముఖ్యమంత్రి గారికి అందివ్వడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఈయన కూడా 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారు. ఈయనతో పాటు చాలామంది లక్షలతో ఇచ్చారు. ఇంకో డాక్టర్ కూడా 1 లక్ష ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. అలా 1 లక్ష నుంచి 50,000, 10,000 అలా రకరకాల రూపంలో చాలామంది చెక్కులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రికి అందిస్తాం. వాళ్ళందరూ కూడా ఒకటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి పట్టుదల ఖచ్చితంగా మనమందరూ సహాయ సహకారాలు అందించాలి. విజయవాడ ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు గట్టెక్కించాలన్న గట్టి నమ్మకంతో మా కరువు ప్రాంతమైన